ఈ అమ్మాయి తన అక్కని చంపడానికి జూమర్ కి ఉన్న తాడిని కట్ చేసేస్తుంది. ఇంకా అదే టైం కి ఆ జూమర్ కింద పడడం చూసి ఈ అమ్మాయి ఆ టేబుల్ కిందకి వెళ్లి దాక్కుంటుంది. దాని వల్ల ఈమె ప్రమాదం నుండి బయటపడుతుంది. ఇంకా ఈ అమ్మాయి తన అక్క తప్పించుకుంది చూసి ముందుటి కంటే ఇంకా ఎక్కువ కోపడతాడు. ఇంకా అప్పుడే సడన్ గా టేబుల్ కింద దాక్కున్న అమ్మాయి భర్త అక్కడికి వస్తాడు. అండ్ ఈ అమ్మాయితో అసలు ఈ జూమర్ కింద ఎలా పడింది అని అడుగుతాడు. ఇంకా ఆ జూమర్ ని తీసి బయట విసిరేస్తా అని చెప్తాడు. ఇంకా ఈ వ్యక్తి కిచెన్ లోకి వెళ్లి ఒక సూప్ బౌల్ ని తీసుకుని తన భార్యకి తాగమని ఇస్తాడు. అండ్ ఈ సూప్ మీ చెల్లెలు చేసిందని చెప్తాడు. ఇంకా అది విని ఈ అమ్మాయికి ఏదో తేడా జరుగుతుందని తెలుసుకుంటుంది. ఇంకా ఈ అమ్మాయికి అర్థమైపోతుంది తన చెల్లెలు తన భర్త కలిసిపోయారని. ఇంకా అప్పుడే ఈ అమ్మాయి ఆ సూప్ ని తాగబోతుందని సడన్ గా కావాలని ఆ సూప్ ని కింద వేస్తుంది. అండ్ తన చెల్లెలతో సారీ జారి కింద పడిపోయిందని అబద్ధం చెప్తుంది. ఇంకా ఈ అమ్మాయి నా హెల్త్ అసలు బాగలేదు, నేను వెళ్లి పడుకుంటానని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడే వెళ్తున్న తన అక్కని చూసి ఈ అమ్మాయి టేబుల్ మీద ఉన్న నైఫ్ ని తీసి ఆ అమ్మాయి మీద అటాక్ చేయబోతుంది. అండ్ ఇవాళ ఎలా అయినా తనని చంపేయాలి అనుకుంటుంది. ఇంకా అప్పుడే అక్కడికి ఆ అమ్మాయి భర్త వచ్చి ఆపేస్తాడని మనం ఇలా చంపకూడదు, దీనిని మనం ప్లాన్ వేసి చంపేయాలి అంటాడు. ఇంకా ఇదంతా అమ్మాయి వినేస్తుంది. అయినా కానీ ఏం వినలేదు అన్నట్టుగా నటిస్తూ బెడ్రూమ్ లోకి వెళ్లిపోతుంది. ఇంకా తన భర్త తనని మోసం చేస్తున్నాడని గ్రహిస్తుంది. ఇంకప్పుడే తన భర్తతో కలిసి తన చెల్లి బెడ్రూమ్ వైపు వస్తూ ఉంటారు. అది చూసి ఈ అమ్మాయి ఏం చేసిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈ అమ్మాయి వీళ్ళ నుండి తప్పించుకుంటుందా లేదా తెలియాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.